నమస్కారం. ఈ మధ్య ఎవరు అడిగారు, సార్ నా ఇంట్లో వాస్తు దోషం పోవాలంటే నా జాతకంలో ఏమైనా తేడా ఉందా, నా జాతకం ఎలా మార్చుకోవాలని విచిత్రంగా అడుగుతారండి. నవ్వు వస్తుంటుంది. జాతకానికి వాస్తుకి సంబంధమే లేదండి. జాతకంలో మన యొక్క దిశ అంటే మనము శని యొక్క రాశిలో లగ్నంలో పుట్టితే మనకు పశ్చిమం చాలా మంచిది అంటారు. అలాగే సింహరాశి కర్కాటక అంటే తూర్పు మంచిది అంటారు. అలాగే ఉత్తరము దక్షిణము ఆగ్నేయము ఈశాన్యము ఇలా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా జాతక రీత్యా మనకు ఎటువంటి ముఖద్వారం ఉండాలో తెలుసుకొని వాస్తు ప్రకారంగా ఇల్లు అలా కట్టుకోవాలి అంతే. ముఖద్వారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని రాసులకి కూడా ముందు ఆ దారి నుంచి రావటం పోవటం జరగాలి. మా ఇల్లు తూర్పులో ఉందండి, మీరేమో పశ్చిమం అంటున్నారు, ఎలాగా నాయనా? తూర్పు నుంచి పశ్చిమం, పశ్చిమ తూర్పు వచ్చి మార్గం పోయే మార్గం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇలాగా వాస్తువులో ఎన్నో చేయొచ్చు, కానీ దానికి జాతకంతో సంబంధం లేదు. కేవలం కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మన లగ్నాన్ని బట్టి రాశిని బట్టి ఏ దశ దిశ బాగుందో తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు వాస్తు సెట్ చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ ఒకేలాంటి వాస్తు నిర్మాణాలే ఉంటాయి కాబట్టి ముఖద్వారం దగ్గర తేడా వస్తుంది. నాకు మీరు కాంటాక్ట్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నమస్కారం. గోపాలయ్య గారు.